దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనము దేవుని వద్దకు చేరగలుగుతాము. ఆ కృప ఎవరో కాదు, సర్వలోక మానవాళికి ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసు ప్రభువారే. ఆయన్ని మనం ప్రేమించకపోయినా, ఆయన్ని మనం తునీకరించినా, ఆయన్ని మనం అవమానపరిచినా, ఆయన్ని మనం నిర్లక్ష్యపరిచినా సరే, ఆయన పరలోకము నుండి తన మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి నీ కొరకు, నా కొరకు, నీవు నేను చేసిన తప్పిదముల కొరకు, నీవు నేను చేసిన పొరపాట్ల కొరకు, నీవు నేను చేసిన పాపాల కొరకు, మానవాళి సర్వలోక మానవాళి పాపాల కొరకు ఆయన ఈ లోకంలో జన్మించి మనకు కృప ద్వారానే రక్షణ కలిగింది. ఆయన మన దోషములను, మన అపరాధములను ఆయన మీద వేసుకొని మనకు రావాల్సిన శిక్షణ అంతటా ఆయనే భరించి మనకు విడుదలను, విమోచన కలగజేశాడు. ఆ కృప కలిగిన దేవుడు